ఓకే. అలాగే మన గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ మెయిన్ ప్రత్యేకత కాబట్టి ఇక్కడున్న 7 ఎమ్మెల్యేలు లోకేష్ గారు గానీ, నాదెండ్ల గారు గానీ, బోల రామాంజనేయులు, గల్లా మాధవి, మళ్ళీ శ్రవణ్ కుమార్ గారు, నజీర్ గారు, మోస్ట్లీ చూసుకుంటే ధూళిపాల నరేంద్ర గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలు ఎందుకంటే 7 పేర్లు చెప్తున్నారు, అందుతున్నాయా? అందరూ మంచి లీడర్స్. వాళ్ళు ఈ హాస్పిటల్ బాగుండాలని కోరుకుంటున్నారు. అట్లాగే ఈ హాస్పిటల్కి ఇలా చేస్తే బాగుంటుందని నాకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాటికి రికమెండ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి యూనియన్ మినిస్టర్ మనకి పెంసాన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఫండ్స్ తేవడానికి కూడా ట్రై చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ లోకల్గానేమో మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు, చక్కగా జరుగుతుంది. మా హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది, దాంట్లో మెంబర్స్ కూడా దాంట్లో ఇప్పుడు తులసి రామచంద్ర ప్రభు గారు ఈ సర్వీస్ బ్లాక్ అంతా ప్రభు గారు 10 కోట్ల పైన ఆ బ్లాక్కి రెడీగా ఉన్నారు ఆయన స్టార్ట్ చేయడానికి. మేము ఎంఓయూ జీవోకి వారంలో రాబోతుంది. అట్లాగే ఆయన నర్సింగ్ కాలేజీకి బస్సు అడగగానే 50 లక్షలు పెట్టి బస్సు కూడా రెడీ చేశారు. సో ఇంత మంచిగా మనకి ఈ గుంటూరులో దాతలు ఉన్నారు, మంచి సహృదులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఇంక ఈ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అవ్వదు అని ఎందుకు అనుకోవాలి మనం? అసలు అద్భుతంగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ సహకారం ఉంది, ప్రజల సహకారం ఉంది.